నమస్తే, వెల్కమ్ టు ద స్వచ్ఛ భారత్ పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈ మధ్య గత వారం రోజులు చూసినట్లయితే మన టాలీవుడ్లోని కొన్ని సినిమాలు కొంచెం బాగా, అంటే ప్రజెంట్ ఇంకా రానున్న వస్తున్న ఎన్నికల వల్ల కొన్ని సినిమాలు వస్తున్నాయి సార్, రాజకీయాల అవగాహన వల్ల. చూసుకున్నట్లయితే కొన్ని యాత్ర 2 కానీ, అలాగే నెక్స్ట్ రాజధాని 3 ఫ్యాక్ట్స్ అంట, అంటే అక్కడ అమరావతిలో ఉన్న రైతుల కష్టాల గురించి చెప్పేసి ఒక సినిమా వస్తుంది. అది మేబీ ఈరోజు అనుకుంటా రిలీజ్. అలాగే నెక్స్ట్ వీక్ వ్యూహం, రాముగాబు నచ్చిన వ్యూహం సినిమా ఒకటి, దానికి అలాగే పార్ట్ 2 కూడా ఉందన్నమాట. ఆ పార్ట్ 2 కూడా మార్చి 1 రిలీజ్ అవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే అంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన యాత్ర 2 సినిమా అందరిని ఆకట్టుకుంటుంది సార్. అది ఎందుకంటే అది గత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నటించిన యాత్ర 1 ఎంత సక్సెస్ఫుల్ అయిందో, అదే స్టోరీతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా సీఎం అయ్యారు, ఎలా పాదయాత్ర ఎలా చేశారు, అలాగే ఇవన్నీ కూడా యాత్ర 2 చూపించడం జరిగింది. సినిమా చూసిన ప్రతి ఒక్క అబ్బాయి కూడా సినిమా చాలా బాగుంది. సీఎం జగన్ గారు జీవిత చరిత్ర కూడా బాగా చూపించారు, రాజకీయాలకు ఎలా వచ్చారని చూపించారు. అయితే సార్, మన క్వశ్చన్ ఏంటంటే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అనేది ఒకసారి మీ మాటల్లో కానీ, మీ మాటల్లో మన ప్రేక్షకులకి ఒకసారి చెప్పండి సార్. అసలు అతను రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది? అంటే ఇది అంటే అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారన్నది అది చాలా విచిత్రంగా జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ విషయాలు చెప్పబోయే ముందు వాళ్ళ కుటుంబంతో నాకున్న అనుబంధం కూడా చెప్తాను. నేను కడపలో పాలిటెక్నిక్ క్యాంపస్ ఇంట్రూస్ చేశాను, పులివెందులకు వెళ్ళాను. అక్కడున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా నేను వెళ్ళటం జరిగినప్పుడు ఇప్పుడు వైఎస్ భారతీరెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు డాక్టరు. సో నేను పులివెందులో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే నాకు ఆతిథ్యం ఇచ్చి భోజనం కూడా చేశాను నేను. అలాగే వివేకానంద రెడ్డి గారు కానీ, లేకపోతే విజయమ్మ గారు కానీ, వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యక్షంగా కూడా కలవటం జరిగింది. నేను జాతీయ తెలుగు దినపత్రికలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నప్పుడు నేను ఆ కుటుంబాన్ని చాలాసార్లు కలవటం కూడా జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను 4-5 సార్లు కలవటం జరిగింది. ఇవన్నీ పాత సంగతులు. అయితే ఇక్కడ విషయం కనుక చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన రాజకీయాల్లోకి వద్దామని ఎప్పుడు అనుకోలే. ఆయనకున్న భావన ఏంటంటే వ్యాపారం చేసుకొని, చదువేమో హైదరాబాద్లో చదువుకున్నాడు ఆయన, పుట్టిందేమో కడప అనుకో, చదువుకుంది హైదరాబాద్లో, వ్యాపారం ఏమో బెంగళూరులో చేసుకున్నాడు ఆయన. బెంగళూరులో తన వ్యాపారాలు ఏమో తను చేసుకుంటూ వెళ్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా మనస్తత్వం ఏంటంటే తను పాలిటిక్స్లో ఉన్నంతకాలం తనే పాలిటిక్స్ నడపాలి, పిల్లలు అందులోకి అనవసరం, వాళ్ళు ఏదో బాగా చదువుకొని లేకపోతే వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా పైకి రావాలని ఆయన కోరిక. ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర గారికి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నా లేకపోతే వ్యాపారం అన్నా పిల్లల్ని అందులో పెట్టి చేయాలనే కోరిక ఎక్కువగా ఉండేది. రాజకీయాల్లోకి ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను కలిశాను. రాజశేఖర రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఒకసారి షర్మిల అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ షర్మిల లోపలికి వచ్చిన తర్వాత రాజకీయాలు మాట్లాడటం ఆపేశారు. ఎందుకంటే పిల్లల ముందు రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళ అమ్మాయి ముందు. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడారు, నేను స్పష్టంగా ఆ రోజు గమనించాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి ఇంటర్ఫీరెన్స్ అవ్వటం కానీ లేకపోతే మిగతా విషయాల్లోకి రావటం కానీ ఎప్పుడు చేయలేదు ఆయన. అటువంటి తరుణంలో 2004లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ప్రమేయం ఉండేది కాదు. ఆయన ఇండివిజువల్గా ఆయన అందరినీ ముందుకు తీసుకెళ్ళేవారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి కొద్ది కాలంలోనే పరిటాల రవి అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను హత్యకి గురయ్యాడు. హత్య కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనమైంది. ఈ హత్య జరిగినప్పుడు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు
అసలు ఈ హత్యకి సంబంధం జగన్మోహన్ రెడ్డితో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఈ హత్యకి ప్రధాన కారణం అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణకి రాజశేఖర రెడ్డి గారు స్పందించి సిబిఐ ఎంక్వైరీకి ఆయన దాన్ని వేయటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఒకవేళ కనుక ఇందులో నా కుమారుడు కనుక ఉన్నట్టయితే ఎటువంటి శిక్షకైనా నేను వేయిస్తానని చెప్పి అసెంబ్లీలో ఆయన మాట్లాడారు కూడా రాజశేఖర రెడ్డి. యాక్చువల్గా ఈయనకి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైతే ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగి ఇందులో జగన్మోహన్ రెడ్డి కానీ అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి పేరు కూడా వినిపించింది. జేసీ దివాకర్ రెడ్డి కానీ ఎటువంటి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ మొట్టమొదటిసారిగా TV9 దాని ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో ఎవరికి తెలియదు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు అంతే. ఎప్పుడైతే TV9కి ఇంటర్వ్యూ ఇచ్చారో ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన భావాలు కానీ ఆయనకున్నటువంటి వాగ్దాటి కానీ మొట్టమొదటిసారిగా ప్రజలందరికీ తెలిసింది. ఎప్పుడైతే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అని తెలిసిందో జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక ఇది పెరిగింది. ఏంటి, నన్ను అనవసరంగా రాజకీయాలు అసలు సంబంధం లేని విషయంలోకి రాజకీయాల్లోకి లాగారు. ఆయన మానవ ఆయన బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక కసి పెరిగింది. నేను రాజకీయాల్లోకి రావాలి, నన్ను అనవసరంగా వ్యాపారంలోంచి డైవర్ట్ చేసి ఇందులోకి లాగారు, నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగారు, నేనేంటో నిరూపించుకోవాలని ఆయన కడప పార్లమెంటుకి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కడప పార్లమెంటుకి అప్పుడు ఎవరున్నారు ఎంపీగా? వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి చేత రాజీనామా చేయించారు. ఎందుకంటే ఆ స్థానం ఖాళీ ఇవ్వాలి కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలని రాజీనామా చేశారు. చేస్తే ఈ విషయం సోనియా గాంధీకి తెలిసింది. అసలు ఎందుకు రాజీనామా చేశారు? కారణం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలి. సోనియా గాంధీకి అది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ మెంబర్ ఉన్నారు, వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వాళ్ళకి ఇష్టంలా, ఒప్పుకోలేదు. దాంతో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒప్పుకోవాలి. అధిష్టాన నిర్ణయానికి ఎప్పుడూ కూడా అగ్నిస్ట్గా నిలవా. దాంతో ఏమైందంటే అప్పుడు ఆయన ఎంపీ అవలా. ఏది నేను 2004 సంవత్సరం చెప్తున్నాను. కానీ ఆయన మనసులో ఒక భావన ఉండిపోయి ఒక పట్టుదలకి ఎక్కువ, ఒకసారి పట్టుదల వచ్చిందంటే వదిలిపెట్టరు. 2009లో కడప పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. పోటీ చేసి అత్యధికమైన మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత పార్లమెంటు మెంబర్ అయ్యారు. అసలు పార్లమెంటుకి రావడానికి కారణం చంద్రబాబు నాయుడే ఏరుకోరి ఎలిగేషన్స్ చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చేట్టు చేసింది ఆయనే. వచ్చిన తర్వాత పని అది జరిగిపోయింది. వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? ఎందుకంటే 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత ఇమేజే. ఆయన గెలిపించుకున్నారు అభ్యర్థుల్ని. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ ఈ 2 స్కీములు ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పెద్ద దేవుడి కింద మారిపోయాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదా పెరగడం ఎప్పుడూ కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం దానికి పూర్తిగా భిన్నం. ఆయన తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందంటే నేను ఖచ్చితంగా ఎప్పటికీ చెప్తాను, అది వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ వల్ల, ఆయన పాలన వల్ల, ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వల్ల, జలయజ్ఞం కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ రెండోసారి మహాకూటమి చాలా ప్రతిపక్షాలు కలిసి పోటీ చేసినా కూడా ఆయన గెలవడం జరిగింది. అయితే సోనియా గాంధీకి ముఖ్యమంత్రి చేసేటువంటి తరుణంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా రోసేని ముఖ్యమంత్రిగా చేసేప్పటికీ అప్పటికి సంఖ్యాబలంగా చూసుకుంటే చాలామంది ఎమ్మెల్యేల మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. సరే ఇవ్వలేదు, ఇస్తామని అనలేదు, ఇవ్వనని అనలేదు. తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తామని ఇండైరెక్ట్గా చెప్పారు. కేంద్ర మంత్రి పదవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఈయన చేసింది ఏంటంటే
ఓదార్పు యాత్ర అంటే ఆ రోజు స్వచ్ఛందంగా సంస్థలన్నీ మూసిస్తారు. వైఎస్ రాజశేఖర్ చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన ఏం చేశారంటే, నేను ఓదార్పు యాత్ర చేస్తాను, ఎందుకంటే నా తండ్రి వల్ల చనిపోయిన కుటుంబాలని నేను వెళ్ళి పరామర్శిస్తాను, వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పి హైకమాండ్కి వర్తమానం పంపారు. వర్తమానం పంపితే సోనియా గాంధీ ఏం చేశారంటే, ఇక్కడున్న వాళ్ళు అంటే కాంగ్రెస్లో రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే ఎవరిని ఎదగనివ్వరు, ఎదిగే వాళ్ళ మీద చాడీలు చెప్తారు కేంద్రానికి. కొంతమంది నాయకులు అగెనిస్ట్గా పనిచేశారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక బతుకుంటే నిజంగా మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యేది కాదు. ఈ కోపం కొంతమందిలో ఉండి జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోయినవన్నీ చెప్పారు. ఏమని చెప్పారు? ఓదార్పు యాత్ర చేస్తే అది పార్టీకి నష్టం, తర్వాత వ్యక్తిగత ఇమేజ్ ఇతను పెంచుకోవడానికి చేస్తున్నాడు, మళ్ళీ ఇతను గొప్ప లీడర్గా ఎదిగితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట రాష్ట్రంలో చెల్లదు అని ఇవన్నీ కూడా సోనియా గాంధీకి వెళ్ళి చాడీలు చెప్పారు. చెప్తే ఆ ఓదార్పు యాత్రకి ఆవిడేం చెప్పారంటే, ఓదార్పు యాత్ర చేయొద్దు, ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ ఒక చోటకి పిలవండి, ఒక ప్లేస్కి పిలవండి, పిలిచి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేద్దాం, నేను కూడా చేస్తాను, కానీ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి పర్యటన చేయొద్దని చెప్పారు. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ముందు పాదయాత్ర చేస్తానన్నా ఇలాంటి ప్రమాదమే వచ్చింది. ముందు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే. ఈయన ముందుగా ముందుకెళ్ళి ప్రజాదరణ చూసి ఆ తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చింది. యాత్ర కనుక నువ్వు చూస్తే ఇది స్పష్టంగా కనపడుతుంది. యాత్ర అనే సినిమాలో యాత్ర 2లో ఇప్పుడు నేను కొన్ని విషయాలు అక్కడ లేని నేను చెప్తున్నాను, నిజంగా జరిగింది నేను చెప్తున్నా. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర చేయలేదో ఆ ఓదార్పు యాత్ర విషయంలో సోనియా గాంధీతో మాట్లాడడానికి అప్పుడు అహ్మద్ పటేల్ అని ఉండేవారు. అహ్మద్ పటేల్ వ్యక్తిగత సహాయకుడు సోనియా గాంధీకి. అహ్మద్ పటేల్ ద్వారా వీళ్ళు ప్రత్యేక సమావేశానికి అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ ఏంటంటే ఎవరు వెళ్ళాలంటే ముగ్గురికి పర్మిషన్ ఇచ్చారు. ఒకళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ గారు. ఈ ముగ్గురికి కూడా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ ముగ్గురు వెళ్ళి సమావేశమయ్యారు. సమావేశం అయినప్పుడు ఆవిడ ముందు పరామర్శించారు. తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి లేని లోటు పోర్చలేదని చెప్పారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓదార్పు యాత్ర చేయడానికి ఆవిడని కలిసి పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళ ప్రస్తావన ఎత్తినప్పుడు ఆవిడ ఎట్టి పరిస్థితిలో కూడా ఓదార్పు యాత్ర చేయడానికి ఆవిడ ఒప్పుకోలే. దాంతో ఏంటంటే వైఎస్ షర్మిల మొట్టమొదటిగా లేచి, మేము పాదయాత్ర ఇక ఓదార్పు యాత్ర మేము చేస్తాము, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అని ముందు లేచింది వైఎస్ షర్మిల. దాంతో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ కూడా లేచారు. ఇప్పుడు సోనియా గాంధీకి ఉన్నటువంటి హిస్టరీలో ఆవిడ సమావేశాన్ని ఆవిడ ముగించాలి తప్ప ఎదురు వాళ్ళు లేచి వెళ్ళిపోతే ఆవిడ సహించరు. ఎందుకంటే అప్పుడు చాలా హైకమాండ్ అంటే చాలా పవర్ఫుల్. కానీ వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు మరి ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీని వదిలేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండక అవదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప పార్లమెంటు దానికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళారు. బై ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, మొత్తం సమస్తం వాళ్ళ చేతుల్లో ఉంది. అలాంటి చోట్ల ఆవిడ పోటీ చేశారు. అసెంబ్లీకేమో వైఎస్ విజయమ్మ పోటీ చేశారు, పార్లమెంట్కేమో జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. పోటీ చేస్తే మెజారిటీ ఎంతో తెలుసా? 5 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు. అధికారంలో లేదు, ఏమీ లేదు చేతుల్లో. అయినా సరే కడప పార్లమెంట్ నుంచి, అసెంబ్లీ నుంచి విజయమ్మ గారు గెలిచారు. ఇద్దరు ఉన్నారు అప్పుడు పార్టీకి. ఎప్పుడైతే ఇంత మెజారిటీతో గెలిచారో ఆయన పెట్టినటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. కొంతమంది పెట్టుబడులు పెట్టింది మేము విప్రో ద్వారా పెట్టాము అంటే మాకు ఏదో ఒక పని జరిగి మేము అందులో పెట్టుబడులు పెట్టాము అని చెప్పి ఒప్పుకోమని అందులోని ఇన్వెస్టర్లని కాంగ్రెస్ హైకమాండ్
చెప్పించాలని ప్రయత్నించింది. కానీ ఎవరు కూడా మేము మా ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టాం, కానీ ఇందులో మాకు మా పనులు చేయించి మా పనుల ద్వారా ఆ పనులు అయినందుకు మేము పెట్టుబడులు పెట్టామని ఎవరు కూడా చెప్పలా. అసలు అందులో నిజంగా చెప్పాలంటే డైరెక్ట్గా ఏమి లేదు, అసలు అవినీతే లేదు. కానీ శంకర్రావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఆ ఎమ్మెల్యే చేత ఒక లెటర్ రాయించారు. దానికి కింజవరపు ఎర్రన్నాయుడు సమ్మతించాడు, ఆయన కూడా లెటర్ రాశాడు. ఈ లెటర్ బేసిస్ పెట్టుకొని అందులో అవినీతి జరిగిందని చెప్పి ఎటువంటి రాజకీయాల్లో ఎటువంటి కాంట్రాక్టుల్లో దేంట్లోనూ ప్రత్యక్ష సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చి దాని చేత సిబిఐ ఎంక్వైరీ చేయించి వాళ్ళు జైలుకి పంపించడం జరిగింది. కింద అసలు ప్రత్యక్షంగా పెట్టుబడిదారులే చెప్పారు, మేము సహజంగానే పెట్టుబడులు పెట్టాం తప్ప మా చేత ఏదో పనులు చేయించుకొని ఆ పనికి చేయించుకున్నందుకు డబ్బులు మేము పెట్టలేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కానీ ఏం చేశారంటే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకటి ఆలోచించారు. రేపు తన తనయుడు, తన అబ్బాయి లోకేష్ ముఖ్యమంత్రి పదవికి పెట్టి వస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకా తన తరంలో ఎవరు ప్రత్యర్థి? వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి తన కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎవరు గట్టి ప్రత్యర్థి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అప్పటికే కడప పార్లమెంట్ అత్యధిక మెజారిటీతో గెలిచాడు. కాబట్టి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి తెలుగుదేశం పార్టీ కూడా జైలుకి పంపించడంలో కీలక పాత్ర వహించారు. ఆ కేసులో ఎవరికైనా బెయిల్ 2 నెలలు 3 నెలలకు బెయిల్ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఇంతవరకు దేశ చరిత్రలో ఇలాంటి ఆర్థిక నేరాల్లో 16 నెలల పాటు జైల్లో ఉంచడం అనేది ఎక్కడా కూడా జరగల. ఆయన జైల్లో ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టారు. ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే జైలు నుంచి మరి ప్రచారం చేయడానికి కానీ పార్టీ కేడర్ కానీ ఈ సంస్థాగత నిర్మాణం కానీ ఏమీ లేని పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే తనకున్నటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉంటారో పార్టీ ఫిరాయింపులు కానీ ప్రోత్సహించలే. వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరైతే తన వెంట నడుస్తారో వాళ్ళు రిజైన్ చేసి బయటకు వస్తే నేను మళ్ళీ పోటీ చేయిస్తాను, మన బలంతో మనం గెలుద్దామని చెప్పి ఆయన ఒక నీతి నిజాయితీ గల రాజకీయాలను ఆ రోజు ప్రోత్సహించారు. ఇది నిజం. నాకేమీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానమనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానమనో నేను చెప్పట్లే, వాస్తవాలు చెప్తున్నా. వాస్తవంగా అయితే రాజీనామా చేయించారు. 18 మంది రాజీనామా చేశారు అసెంబ్లీకి. అప్పటికీ కూడా ఎవరు అధికారంలో ఉంది? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ బై ఎలక్షన్స్ జరిగినప్పుడు షర్మిల మాత్రం పాదయాత్ర చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి సర్వం తానే అయ్యి ప్రచారం చేసింది మాత్రం వైఎస్ షర్మిల. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. అన్న వదిలిన బాణం అని చెప్పి ఆవిడ చాలా ఈ బై ఎలక్షన్స్లో కూడా ఆవిడ తిరిగారు. ఈ బై ఎలక్షన్స్లో తిరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి అప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా వీళ్ళ తరఫున ప్రచారం చేశాడు. ప్రచారం చేస్తే 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అందులో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన అద్భుత విజయం సాధించారు బై ఎలక్షన్స్లో. ఆయననే కాదు, పార్టీ గెలుపొందింది. ఒకసారి ఎప్పుడైతే గెలుపొందిందో అప్పటికి ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమం యాజిటేషన్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఇంక ఈ ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం దొరకల. బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణలో ఎలానో బలంగా లేవు, సో ఆంధ్రప్రదేశ్లోనే మనం పోటీకి ఉండాలి. ఎందుకంటే అప్పటికే తెలంగాణ బైఫర్కేషన్ సిద్ధమైపోయింది. దాంతో ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కొన్ని హామీలు ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తాను అనుంటే 2014లో ఆయన ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవాళ్ళే. 1% ఓటు తేడా మొత్తానికి వచ్చింది. కానీ రైతు రుణమాఫీ చేయడం సాధ్యం కాదు, అది అమలు చేయడం సాధ్యం కాదని ఆయన తన నిర్ణయాల్లో రైతు రుణమాఫీని యాడ్ చేయాలి మేనిఫెస్టోలో. అదొక కారణమైంది. రెండో కారణం ఏంటంటే అప్పట్లో బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అప్పటికే హవా నడుస్తోంది.
మోడీ గవర్నమెంట్ వచ్చే తరుణంలో బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూడా పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ 3 పొత్తు కుదుర్చుకోవడం వల్ల 1% తేడా వచ్చింది. 14లో సార్ 2014లో 1% తేడా వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. ఆ పొత్తు కనుక కుదరకపోయింటే 2014లోనే ఆయన అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ అక్కడ కూడా ఏం జరిగిందంటే అక్కడ 2 బేరీజులు వేసుకున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు అనుభవం గల వ్యక్తి, ఈ మంచి అడ్మినిస్ట్రేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళాలంటే సమర్థవంతుడైన నాయకుడు కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించారు. పొత్తు కూడా ఉంది, మోడీ అభావం ఉంది. దాంతో ఆయన ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఓటమి పాలైనా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు ఎదుర్కొన్నారు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 23 మంది అసలు మొత్తం అబ్సల్యూట్ మెజారిటీ ఉంది తెలుగుదేశం పార్టీకి. అసెంబ్లీలో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ నుంచి అనవసరంగా తీసుకొని అందులో 4కి మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చి ఎవరైతే తన చెమటొచ్చి తన వల్ల గెలిచారో ఆ ఎమ్మెల్యేల చేతే అసెంబ్లీలో తిట్టించారు. ఏ నాయకుడైనా సరే కడుపులో అనేది ఎంత బాధ కలుగుతుందో ఆలోచించాలి. దాంతో ఆయన ఏం చేశారంటే కీలకమైన నిర్ణయం, ఆయన రాజకీయంగా గొప్ప మలుపు తిప్పింది. అదేంటంటే పాదయాత్ర చేయాలి, అసెంబ్లీకి అటెండ్ అవ్వకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకొని ఆయన పూర్తిగా పాదయాత్రలోకి వెళ్ళిపోయారు. పాదయాత్రలో ప్రతి చోట కూడా సమస్యలు అంటే లోకల్ సమస్యలు ఏముంటాయి, పాదయాత్ర చోట చాలా వినూత్నంగా జరిగింది. పాదయాత్రలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, ప్రతిదీ నోట్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా హామీలు ఇవ్వటం, కష్టాలు దగ్గరుండి చూశారు. ఇప్పుడు ఆయన అంతవరకు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ప్రజల కష్టాలు పార్లమెంటు పరిధిలో చూసుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి నిరుద్యోగంతో బాధపడుతున్నారు, ఎటువంటి ఆకలితో బాధపడుతున్నారు, ఎంతమంది చదువులు లేక ఉద్యోగాలు రాక అసలు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఇవన్నీ గమనించిన తర్వాత ఆయన అప్పుడే మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే నవరత్నాలు. నువ్వు గనక 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు తిరిగినటువంటి పాదయాత్రలో ఉండే సమస్యలు నవరత్నాలుగా మారినప్పుడు కరోనా సమయంలో కూడా ఎక్కడా కూడా ఏది ఇంప్లిమెంట్ లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. బేసికల్గా ఒక కుటుంబం 2019కి ముందు 10,000 అప్పు దొరకాలంటే చాలా కష్టం. ఫీజు రిమెంబర్స్మెంట్ స్కీమ్ ఉంది కదా, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే కాలేజెస్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు. కానీ స్కూల్స్ నుంచి కూడా పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అమ్మఒడి లేకపోతే ఒంటరి మహిళ, లేకపోతే పింఛన్లు పెంచడం, వికలాంగులకి పెన్షన్స్ పెంచడం, ఇతరత్ర అనేక రకాలైనటువంటి స్కీమ్స్, నాడు నేడు పాఠశాలలు, బలపిల్ల వ్యవస్థ, ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ప్రతి ఇంటికి కూడా 10,000 అప్పు దొరకనటువంటి పరిస్థితులు ఉండే కుటుంబాల్లో సంవత్సరానికి 50,000 వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆటో వాళ్ళకి ఇంతవరకు ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాల. అలాగే సిలెన్స్ వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం అందించాల. అసలు ఎవరు ఊహించినటువంటి వినూత్న పద్ధతుల్లో అటు విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, ల్యాప్టాప్స్ దగ్గర నుంచి, ట్యాబ్ల దగ్గర నుంచి, తర్వాత ప్రతి ఇంటికి కూడా ప్రతి రేషన్ కార్డు కానీ రేషన్ కానీ ఇంటికి వచ్చేదిగా చేయడం కానీ, జగనన్న సురక్ష పథకం అంటే హెల్త్ స్కీమ్స్, చాలామందికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే అంతా మినిమం 3,000 రూపాయలు అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలంటే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత, 500 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు కన్సల్టేషన్ ఫీజు. ఇలాంటి ఈయన ఇవన్నీ ఇలాగ ఇంప్లిమెంట్ చేశారంటే కారణం ఏంటంటే ప్రజల్లో ఆ రోజు వాళ్ళు చెప్పుకున్న సమస్యలు. తర్వాత ఈయనకున్నటువంటి ఒకే ఒక గుణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఒకవేళ సీట్ ఇవ్వాలి అనుకుంటే సీట్ ఇస్తానని చెప్తారు, సీట్ ఇవ్వలేను అంటే సీట్ ఇవ్వలేనని చెప్పేస్తారు. ఇప్పుడు ఇన్ని లిస్టులు ఎందుకని వస్తున్నాయి, 6 లిస్టులో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నారు. గెలిచే పరిస్థితి అంటే ఇస్తున్నారు, లేదంటే లేదు.
ఇలాగా ఆయన ఏంటంటే రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తిన్నారు. అసలు కాంగ్రెస్ హైకమాండ్ వెంటాడినటువంటి తీరు ఇంకో పార్టీ అయితే వాళ్ళు చాలాసార్లు కబుర్లు కూడా పంపించారు. మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు ఒప్పుకుంటే ఇప్పటికైనా మేము రిలీజ్ చేస్తాం అని చెప్పి కబుర్లు పంపించారు. అయినా సరే తన ఓదార్పు యాత్రను ఆపలేదు, తన మాటకి కట్టుబడ్డారు. లేకపోతే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తానంటే తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో తను మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి ఆయన దృఢంగా నమ్మారు, ప్రజలను నమ్ముకున్నారు, ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల అభిమానంతో మళ్ళీ ఆయన అధికారంలోకి 2019లో వచ్చారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, ఇది వాస్తవం. ఈ అవమానాలు ఇంకోళ్ళు కనుక ఎదుర్కొని ఉంటే రాజకీయాల నుంచి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతారు. కానీ ఇన్ని అవమానాలు ఎదురైనా, ఇన్ని కష్టాలు ఎదురైనా ఆయన మాత్రం ఎక్కడా కూడా తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకెళ్ళారు. ఇది ఒక పార్టీ అభిమానంతోనూ, పార్టీ మీద నాయకుడి మీద అభిమానంతో నేను చెప్పట్లేదు, వాస్తవాలు జరిగింది నేను చెప్తున్నాను. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను అప్పటి నుంచి నేను ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో అప్పుడు జరిగిన పరిణామాల్లో నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఒక జాతీయ తెలుగు దినపత్రికలో నేను ఉన్నాను, అది కూడా ఒక జనరల్ మేనేజర్ హెచ్ఆర్ కింద ఉన్నాను. ఎన్నోసార్లు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా కలుసుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం ద్వారా, అప్పుడున్న పరిస్థితుల ద్వారా నేను ఖచ్చితంగా ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. చాలామంది ఆయనతో పాటు చాలామంది ఆ రోజు తమ రాజకీయ భవితాన్ని ఎదుర్కొని వచ్చేసారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మన మంత్రి పదవికి రిజైన్ చేసి వచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. రోజా అలాగే వచ్చారు. కానీ జయసుధ ఉన్నారు కదా, జయసుధ ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి ఆవిడ అసెంబ్లీకి నెగ్గినప్పుడు కాంగ్రెస్ వదిలి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి జరిపిన సభలో కూడా పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన ఒక కండిషన్ పెట్టారు, ఆ కండిషన్ ఏంటి, మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి నాతో రండి అనేటప్పటికీ శ్రీమాన్ జయసుధ ఆవిడ వెనకం చేశారు. ఎందుకంటే మళ్ళీ నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అని ఆవిడ వెనకం చేశారు. అందుకని ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి ఆ రోజు తర్వాత ఎప్పుడో మళ్ళీ జాయిన్ అయ్యారు. అలాగే సబ్బం హరి అప్పుడు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు, ఆయన కూడా రిజైన్ చేయవలసింది, కానీ ఆయన రిజైన్ చేయలే. అలా రిజైన్ చేయడం వల్ల ఏమైనా ఆయన పార్టీలోకి తీసుకోలే. తనతో పాటు ఎవరైతే అక్కడ వదిలి వాళ్ళు రిజైన్ చేసి బై ఎలక్షన్స్లో గెలిచారో వాళ్ళు మాత్రమే ఆయన తీసుకున్నారు. ఒకళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా ఆయన మళ్ళీ గుర్తించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఓడిపోయారు. ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయాడు. ఆయన ఓడిపోతే బై ఎలక్షన్స్లో మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు. అంటే తన గురించి వచ్చిన వాళ్ళు ఓడిపోయినా కూడా ఆ రోజుల్లో వాళ్ళకి మళ్ళీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఆయనతో అప్పట్లో ఉన్నటువంటి అనుబంధం, అప్పట్లో వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి, నేను ఆయన పడిన కష్టం కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఇంత విశ్లేషించి చెప్పగలుగుతున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా. కాబట్టి యాత్ర 2లో చెప్పినవన్నీ వాస్తవాలే, కానీ కొన్ని సంఘటనలు వాళ్ళు అంటే సోనియా గాంధీ విషయంలో కొన్ని ఇంకా చెప్పలేదు, అది ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్పడం జరిగింది. అంటే పరిటాల వచ్చే దగ్గర నుంచి రాజకీయాల్లోకి ఎలాగొచ్చు అంటే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన వ్యాపారం ఏదో చేసుకుంటున్న వ్యక్తిని చంద్రబాబు నాయుడే ఏదో రకంగా తీసుకొచ్చారని చెప్పాలి. సో ఈరోజు ఆయన పార్టీ పెట్టారన్నా లేకపోతే ముఖ్యమంత్రి అయ్యారన్నా దానికి పరోక్ష కారణం అయితే చంద్రబాబు నాయుడే. పైగా ఆయనకి వాళ్ళ నాన్నగారికి చంద్రబాబు నాయుడు మంచి మిత్రుడు. ఆ సానుభూతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మొదట్లో. కానీ ఆయన మీకు కోపం ఎప్పుడు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు తను జైల్లో పెట్టించారన్న కోపం ఆయనకు ఉంది. యాక్చువల్గా ఒక ఫ్రెండ్ కొడుకు కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆయన ఇంప్లీడ్ అవ్వకుండా అందులో వదిలేసి ఉంటే పోయేది, కానీ వాళ్ళతో కలిసి జైల్లో పెట్టించారు అన్న కోపమే ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఇంత అగాధానికి కారణమైంది. ఇది అసలు వెనకాల జరిగిన సంఘటనలు అవన్నీ కూడా. అంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్,
కానీ మనకున్న సమయభావం వల్ల ఈ రకమైనటువంటి విషయాలు జరిగాయని చెప్పి నేను మన ప్రేక్షకులకు వివరిస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. మన ప్రేక్షకులు కూడా ఎవరికి తెలియని జగన్మోహన్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర, లేకపోతే అతని యొక్క రాజకీయాలు ఎలా వచ్చారు, అతని ప్రస్తుతం ఎలా జరిగింది అనేది మన ప్రేక్షకులు తప్పకుండా వీడియో చూసి మన జగన్మోహన్ రెడ్డికి కూడా మనం ఏదో విధంగా మన చర్యలాగా చేద్దాం సార్ తప్పకుండా. అయితే ఒకటి మాత్రం ముగించే ముందు ఒక విషయం చెప్పాలి సార్. ఒక వ్యక్తికి కొన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. అంటే మనం కొన్ని చోట్లకి మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదన్నా కూడా కొన్నిసార్లు బలవంతంగా రావాల్సి వస్తుంది. అంటే అవతల వ్యక్తులు ఛాలెంజ్ చేయటం వల్ల, అవతల వ్యక్తులు మన మీద ఆరోపణలు చేయటం వల్ల మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా రంగంలోకి రావాల్సి ఉంటుంది. అంతే సార్. లేకపోతే ఆయన వ్యాపారాలు చేసుకునేవారు, లేకపోతే సాక్షి పేపర్లు చూసుకునేవాళ్ళు, ఆ ఉద్దేశం అప్పుడు ఆయనకి లేదు. కానీ నిజంగా అయితే ఈ సంఘటన వల్ల ఆయన వచ్చారు. అంతే సార్. చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.